ఇంటర్లో ఫెయిల్ అయ్యాను, సో ఇప్పుడు రీవాల్యుయేషన్కి వెళ్ళొచ్చా? రీకౌంటింగ్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అసలు? సో రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ రిజల్ట్ ఎన్ని రోజుల్లో వస్తుంది? సో రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ పెట్టుకుని సప్లీ రాయొచ్చా? సో సప్లీ రిజల్ట్ మెయిన్ కన్సిడరేషన్ చేస్తారా, రీవాల్యుయేషన్ రిజల్ట్ కన్సిడరేషన్ చేస్తారా? ఇలాగ స్టూడెంట్స్కి ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియో సెషన్లో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు సంబంధించిన ఎన్నో గైడెన్స్ వీడియోస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో అసలు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఫస్ట్ మనం మాట్లాడుకుందాం క్లియర్గా. ఎప్పుడు లోపు ఉంది, ఇన్ జనరల్గా ఏంటో, అసలు ఇప్పుడు డేట్స్ ఎప్పుడు దాకా ఉన్నాయో మాట్లాడుకుందాం. అండ్ ఈ అప్లై చేసుకున్న తర్వాత రిజల్ట్ ఎప్పట్లో వస్తుంది, అంటే సప్లీ కన్నా ముందు వస్తుందా, సప్లీ తర్వాత వస్తుందా, ఏంటి అని మాట్లాడుకుందాం. వీళ్ళు అప్లై చేసిన వాళ్ళు సప్లీకి కూడా అప్లై చేసుకోవచ్చా, అది కూడా మాట్లాడుకుందాం. అండ్ ఏ రిజల్ట్ని కన్సిడరేషన్ చేస్తారు, అసలు ఎన్ని మార్క్స్ పెరుగుతాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఎన్ని రోజులు మనం అప్లై చేసుకునే టైం ఉంటుంది అంటే, రిజల్ట్స్ వచ్చిన 1 వీక్ వరకు ఉంటుంది. అంటే ఇప్పుడైతే ఏప్రిల్ 30 వరకు టైం ఉంది రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టుకోవడానికి. కాబట్టి ఎవరైతే మేము మాకు మార్క్స్ ఉన్నాయి కానీ రాలేదు అని కాన్ఫిడెంట్గా ఉన్నారో ఖచ్చితంగా పెట్టుకోండి. పెట్టుకుంటే ఎన్ని మార్క్స్ పెడితే కూడా మాట్లాడుకుందాం, వెయిట్ చేయండి. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని మాట్లాడుకుంటే, అప్లై చేసిన 30 to 35 డేస్ తర్వాత వస్తాయి. అంటే ఇప్పుడు ఏప్రిల్ 30లో పెట్టుకున్నారనుకోండి, అంటే మేలో రాదు, జూన్లో మీకు రిజల్ట్ వస్తుంది. అంటే మనకి సప్లీ ఎగ్జామ్స్ అయిన తర్వాతనే మనకి రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. అంటే సప్లీ ఎగ్జామ్స్ రాసిన వెంటనే, అంటే రాసిన 1 వీక్లో మనకి రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ చూడొచ్చు. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే సప్లీ రిజల్ట్స్ వస్తాయి. సో ఒకవేళ రీవాల్యుయేషన్లో కనుక మీరు పాస్ అయ్యారు అనుకోండి, లేదా మంచి మార్క్స్ వచ్చాయి అనుకోండి, అవి కన్సిడరేషన్ చేస్తారు. ఇంకా సప్లీలో మీరు ఫెయిల్ అయినా ఏం కాదు, రీవాల్యుయేషన్ మార్క్స్ బట్టి మీరు పాస్ అయ్యారంటే మీరు పాస్ అన్నట్టే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అసలు రీవాల్యుయేషన్ ఎవరు వెళ్తే బెస్ట్, ఎన్ని మార్క్స్ వస్తాయి అని మాట్లాడుకుంటే, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీరు రాసిన పేపర్ వర్తబుల్గా ఉంది అంటే ఖచ్చితంగా ఆలోచించకండి, ఖచ్చితంగా రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ పెట్టుకోండి. ఎందుకంటే అలా పెట్టుకున్న వాళ్ళకి చాలామందికి 20%, అంటే లైక్ మనకి మ్యాథ్స్లో చూసుకుంటే 20 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అరౌండ్ 50-60 కూడా వెళ్ళిన ఉన్నాయి. సో 11 వచ్చిన వాళ్ళకి ఫుల్ అవుట్ వచ్చిన మార్క్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కరెక్షన్లో. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే పెట్టుకోండి. అలా కాకుండా ఇన్ జనరల్గా మనకి వర్తబుల్గా లేకుండా పెట్టేసుకుంటే వస్తుందంటే రాదు. కాబట్టి మీరు మీ పేపర్ మీద కాన్ఫిడెంట్గా ఉంటే ఎవరి మాట వినొద్దు, గో హెడ్, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. అలా వచ్చిన ఎన్నో సాక్ష్యాలు మనకు ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించకండి. ఓకే, అలా కాదు డౌట్ అన్న వాళ్ళు కూడా పెట్టుకోండి. ఎందుకంటే సప్లీ పేపర్ టఫ్గా వచ్చింది కానీ మీకు ఒక డౌట్ ఉంది, రావచ్చే మంచి మార్క్స్ అని రీవాల్యుయేషన్ పెట్టారు. సప్లీ పేపర్ టఫ్ వచ్చింది, సరే రాయలేకపోయారు, కానీ ఈ రీవాల్యుయేషన్ పాస్ అయిపోయారు, మీరు పాసే కదా. కాబట్టి ఛాన్స్ తీసుకోకుండా, ఎందుకంటే మనకి 1 ఇయర్ ఉంది నష్టం పే చేసుకోవాల్సిన పెనాల్టీ, 1 ఇయర్ వేస్టేజ్. కాబట్టి ముఖ్యంగా సెకండ్ ఇయర్స్కి 1 ఇయర్ పెనాల్టీ. ఫస్ట్ ఇయర్స్కి అనుకో సెకండ్ ఇయర్ కంటిన్యూ అవ్వచ్చు, కానీ సెకండ్ ఇయర్స్కి అలా ఉండదు. కాబట్టి 1 ఇయర్ పెనాల్టీ ఉంటుంది. 1 ఇయర్ మనకు లైఫ్లో వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మీరు మీ యొక్క సబ్జెక్ట్, మీ ఆ పేపర్ మీద కాన్ఫిడెంట్ ఉంటే ఖచ్చితంగా రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ గో హెడ్. సో మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. మనకి రీవాల్యుయేషన్ టైమ్ రిజల్ట్స్ వచ్చిన 1 వీక్ వరకు, అంటే ఇప్పుడు ఏప్రిల్ 30 వరకు మనకు ఛాన్స్ ఉంది. హ్యాపీగా మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు పెట్టుకోండి. రిజల్ట్ అనేది అప్లై చేసిన 30 to 35 డేస్, అంటే లాస్ట్ డేట్ దగ్గర నుంచి కౌంట్. అంటే మనకి మేలో రాదు, జూన్లో రిజల్ట్ ఎక్స్పెక్ట్. అంటే సప్లీ ఎగ్జామ్స్ తర్వాతనే రీవాల్యుయేషన్ రిజల్ట్ వస్తుంది. ఒక రీవాల్యుయేషన్లో పాస్ అయితే అది పాస్ అన్నట్టే, మీ సప్లీలో ఫెయిల్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు. ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. మరిన్ని గైడెన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఎవరైతే మీ ఫ్రెండ్స్లో డిప్రెషన్లోను, బాధలోను, నెసెసిటీ ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.